చాలా కాలం క్రితం దేవుడు హారాను అనే దేశంలో ఒక వ్యక్తిని తనను అనుసరించమని ఎన్నుకున్నాడు. అబ్రహామా, నీ దేశాన్ని, నీ జనాన్ని, నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించే భూమికి వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నీ ద్వారా నీ స్వాస్థ్యమును ఆశీర్వదిస్తాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము హారాను నుండి వెళ్ళెను. దేవుడు కొత్త భూమిని చూపిస్తాడని మీరు నిజంగా నమ్ముతున్నారా? అవును లోతు, మన దేవుడు మాట తప్పనివాడు. వారు ప్రయాణమై బేతేలుకు హాయికి మధ్యనున్న తమ గుడారపు స్థలమునకు తిరిగి వెళ్ళిరి. అబ్రాముతో లోతు కూడా ఉండగా గుడారములు విస్తారముగా ఉండెను. కాబట్టి ఆ ప్రదేశము వారి నివాసమునకు చాలకపోయెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము జరిగెను. మనకు స్థలము చాలదు కనుక నేను వేరే స్థలమునకు పోవుదును. లోతు యొర్దాను ప్రాంతానికి తూర్పుగా వెళ్లి సొదొమ దగ్గర కాపురముండెను. సొదొమ మనుషులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునయ్యుండిరి. యెహోవా అబ్రహాముతో ఇలా అనెను, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలిసికొందును. ఆ పట్టణములో ఒకవేళ 80 మంది నీతిమంతులు ఉన్న ఎడల ఆ స్థలమును నాశనము చేయకయుందువా? 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాపాడుదును. ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో, ఆ 40 మందిని బట్టి ఆ నగరాన్ని నాశనము చేయకయుందును. ప్రభు కోపపడిని ఎడల నేనింకొక మారే మాటలాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో, ఆ 10 మందిని బట్టి నాశనము చెయ్యకయుందును. అటు తరువాత యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. సాయంకాలమున దేవదూతలు సొదొమ చేరగా లోతు వారిని ఆహ్వానించి తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. వారు పండుకునే ముందు పట్టణస్థులు ఇంటిని చుట్టుముట్టి లోతును పిలిచి రాత్రి వచ్చిన మనుషులను బయటకు తీసుకురా అని అడిగారు. అప్పుడు ఆ దేవదూతలు ఇంటి ద్వారం వద్దనున్న వారికి గుడ్డితనం కలిగించగా వారు చూడలేకపోయిరి. నీకు కలిగిన వారందరినీ బయటికి తీసుకుని రమ్ము. మేము ఈ స్థలాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మును పంపెను. నాశనము జరుగునని లోతు తన అల్లుళ్లకు చెప్పగా వారు అతని మాటలు వినకపోయిరి. ప్రాణాలతో తప్పించుకోవడానికి వెనక్కి చూడకుండా పారిపొమ్మని దూతలు వారిని బయటికి తీసుకొని వచ్చిరి. లోతు పట్టణం విడిచినప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాలపై ఆకాశం నుండి గంధకం అగ్నిని కురిపించి ఆ ప్రదేశాలన్నిటినీ నాశనం చేసెను. లేదు లేదు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా ఈ పట్టణం నాశనం అవుతోందా? లోతు భార్య దేవదూతలు చెప్పిన ప్రకారము చెయ్యక వెనుక నుండి తిరిగి చూచింది. ఆమె ఉప్పు స్తంభమాయెను. చివరకు లోతు మరియు అతని 2 కుమార్తెలు మాత్రమే మిగిలిరి. పొగ కొలిమి వలె లేచిచుండగా అబ్రహాము ఆ ప్రదేశమునకు వచ్చెను.
దేవుడు దీర్ఘశాంతం కలవాడు మరియు న్యాయవంతుడు. ఆయన దుష్టులను నాశనం చేస్తాడు మరియు నీతిమంతులను రక్షిస్తాడు. ఈ రోజే దేవునితో నడవాలని నిర్ణయించుకోండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.